మనము బుక్కెడు తక్కువ తిన్నా సరే గాని పిల్లల్ని మంచిగా చదివిపియాలి. నా లెక్క నా కొడుకులు బిడ్డలు కష్టాలు పడొద్దు అనుకుంటా తెలందాంక పొద్దాంకని తేడా లేకుండా తనలాడుతుంటారు అమ్మ నాయనలు. చదివే మన తిప్పలు తీరుస్తుంది బిడ్డ, మంచిగా చదువుకోరని పిల్లలకు చెప్పుకుంటా భయం పెట్టైనా బడికి తోలుతుంటారు. ప్రకృతి బాలేదు, పరిస్థితి మంచిగా లేదు అని కూడా వెనక ముందు గారు. ఆ మాట అచ్చరాల నిజమని నిరూపించే ముచ్చటిది. మన తానంటే ఎల్లినో జయంగా నిల్లున్నాయి వానలు గాని చాలా జాగాలో కొడుతున్న తీరే నేపాల వానలు దంచుకొట్ట వాటినాయట. వాగులు వంకలు చెర్లు అలుగులు వారుతుంటా నదులైతే ఉప్పొంగుతుంటా ఉరుకులు పెడుతున్నాయట. అటనే బగాహా కాడున్న మసాన్ అనే ఈ నది కూడా రువ్వడి మీద వారుతున్నది. అక్కడి దిక్కే ఉన్న ఈ నుండి కొడుకును బడికి పట్టుకపోయేందుకు సాహసం చేసింది ఇట్లా. నది అవతల ఉన్న పోరం తోటలంతా ఎట్లనో అట్లా బడికి పోయి చదువుకుంటుంటే నా కొడుకు వెనుకబడిపోతాడని ఈ నది దాటేతందుకు కొడుకును భుజాల మీద ఎక్కించుకొని నది స్పీడ్ మీద వాడుతున్నా కూడా లెక్క చేయకుండా ఇట్లా అవతల ఒడ్డుకు పట్టుకపోయిండు. కానీ జర్రంతా నదిలో నీళ్ళు అమాంతం పెరిగినా అడుగు అటిటైనా ఇద్దరి ప్రాణాలకు అపాయమే ఉంటుండే పాపం. ఈ వీడియో ఇంత ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వరకలా ఇది చూసిన కొందరు ఉండి కొడుకు చదువు ఖరాబ్ కావద్దని పానాలను కూడా లెక్క చేయకుండా బాగానే తనలాడిన తండ్రి అని రాసుకొస్తే ఇంకొందరు ఉండేమో అక్కడ సౌలతులు అట్లుండే. మరి పిల్లలు బడిగోయేతందుకు కూడా ఓ సక్కలేదంటే అక్కడ సర్కార్లు ఏం చేస్తున్నట్టు, లీడర్లు ఏం పొడుస్తున్నట్టు అనుకుంటే గట్టిగా నడుచుకోబట్టరు. మరి బయట దేశాల జనాలు కూడా బరాబర్ ఫైర్ అవుతున్న తీరు చూసి అక్కడ దేశకి నేతలు ఏమైనా తిప్పలు తీర్చే ఉపాయం చేస్తారేమో చూడాలిగా.